హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఐపీఎల్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ రైవలరీ ఏది అని గూగుల్ని అడిగితే అది ఖచ్చితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ అనే చెప్తుంది. ఈ రెండు టీమ్స్ తలపడుతున్నాయంటే చాలు గ్రౌండ్లో బంతి కంటే గాల్లో సిక్సర్లే ఎక్కువగా కనిపిస్తాయి. మరి ఇద్దరు బిగ్ బాస్ల మధ్య ఉన్న అసలైన లెక్కేంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఐపీఎల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఏంటంటే ఐపీఎల్ సమరశంఖానికి ముహూర్తం అయితే ఫిక్స్ అయిపోయింది. మార్చి 28 నుండి ఫస్ట్ ఫేజ్ లో 20 మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈసారి చాలా మంది ప్లేయర్స్ గూడు మార్చారు, అంటే టీమ్స్ మార్చారనమాట. సో మొత్తానికి ఈసారి ఐపీఎల్ చూడడానికి భలే మజాగా ఉండబోతుంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే ఈసారి బోని మ్యాచ్ మన ఆరెంజ్ ఆర్మీకి ఇంకా మన రెడ్ ఆర్మీకి మధ్యలో ఉండబోతుంది. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే అని చెప్పొచ్చు. అయితే ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటి వరకు ముఖాముఖి మనం ఒకసారి చూసుకున్నట్లయితే వీరిద్దరి ఫేస్ టు ఫేస్ రికార్డ్ చూస్తే ఇప్పటి వరకు 26 సార్లు తలపడ్డారు. అందులో సన్ రైజర్స్ హైదరాబాద్ 13 సార్లు జెండా పాతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 సార్లు విక్టరీ కొట్టింది. రెండు మ్యాచ్లు మాత్రం ఎవరికీ కాకుండా వర్షం పాలయ్యాయి. రికార్డ్స్ పరంగా ఎస్ఆర్హెచ్ కొంచెం అప్పర్ హ్యాండ్ లో ఉన్న బెంగళూరు మాత్రం మేము తక్కువ తిన్నామా అన్నట్టు గట్టి పోటీనే ఇస్తుంది. ఇక చిన్నస్వామి స్టేడియంలో ఈ రెండు టీమ్స్ సంబంధించి ముఖాముఖి గురు మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇక బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం విషయానికి వస్తే ఇక్కడ మాత్రం మన ఈసాల కప్ నమ్దే గ్యాంగ్దే పైచేయిగా ఉంది. అక్కడ జరిగిన 8 మ్యాచ్ల్లో 5 సార్లు ఆర్సీబీ గెలిస్తే కేవలం 2 సార్లు మాత్రమే హైదరాబాద్ గెలిచింది. పాపం హోమ్ గ్రౌండ్ లో ఆర్సీబీని కొట్టడం అంటే ఎస్ఆర్హెచ్ కి కొంచెం కొరివితో తలగొక్కున్నట్టే. ఇక ఎస్ఆర్హెచ్ టీంలో ఇంకా ఆర్సీబీ టీంలో కొంచెం కీలక ఆటగాళ్ళు అంటే బాదుడు బ్యాచ్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే రికార్డుల వేటలో మన కింగ్ కోహ్లీ ఎప్పుడు ముందే ఉంటాడు. ఎస్ఆర్హెచ్ మీద 800 పైగా పరుగులు చేసి విరాట్ టాప్ లో ఉన్నాడు. అటు హైదరాబాద్ వైపు నుంచి వార్నర్ రికార్డ్స్ హిస్టరీలో ఉన్న రీసెంట్ గా ట్రావిస్ హెడ్, క్లాసెన్ బాదుడు చూస్తుంటే బౌలర్లకు చెమటలు పట్టడం ఖాయమనిపిస్తుంది. ఇక బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ బ్యాటర్లు గట్టిగానే ఇబ్బంది పెట్టినా ఈసారి అదే ఆర్సీబీ టీంలో ఉన్నాడు భువనేశ్వర్ కుమార్. అటు ఆర్సీబీ నుంచి చాహల్ వికెట్లతో మాయ చేసిన విషయం మనందరికీ తెలిసినదే. అలాగే అదిరిపోయే రికార్డ్స్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఐపీఎల్ చరిత్రలో హైయెస్ట్ స్కోర్ 287 రన్స్ రికార్డు ఎస్ఆర్హెచ్దే. అది కూడా బెంగళూరు గ్రౌండ్స్ లో ఆర్సీబీ మీదే కొట్టారు. దానికి రివెంజ్ గా ఆర్సీబీ కూడా 262 పరుగులు చేసి గట్టి పోటీ ఇచ్చింది. ఆ మ్యాచ్ లో రెండు టీమ్స్ కలిపి దాదాపుగా 38 సిక్సర్లు బాదాయి. ఇది ఒక వరల్డ్ రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఈ రెండు టీమ్స్ వద్ద ఇంకో చేదనుభవం ఏంటంటే 2022లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ దాడికి ఆర్సీబీ కేవలం 68 పరుగులకే చేతులెత్తేసింది. 2016 ఫైనల్ ఓటమికి ఆర్సీబీ ఇంకా రివెంజ్ తీర్చుకుంటూనే ఉంది. మరి ఇదే కసి బోనీ మ్యాచ్ లో కూడా కనిపిస్తుందేమో చూడాలి. సో ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ ఈ రెండు టీమ్స్ మధ్య ఉన్న లెక్కలు. మరి ఈసారి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మన ఆరెంజ్ ఆర్మీనా లేకపోతే మన రెడ్ ఆర్మీనా అనేది వెంటనే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. జై హింద్, జై భారత్, నమస్తే.